నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ కుసుమ. ఉగాది పచ్చడిని శాస్త్రాలలో నింబ కుసుమ భక్షణం అని పిలుస్తారు. దీనిని తీసుకోవడం వల్ల ఋతుమార్పు కారణంగా వచ్చే వాత కఫ పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తింటారు. ఈ పచ్చడిలో వాడే ఉప్పు, వేప పువ్వు, చింతపండు, బెల్లం, కారం ఇలా అన్ని రుచులను ఇచ్చే పదార్థాలతో కలిపి చేస్తారు. ఈ పచ్చడిని ఇంట్లో వారంతా ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాలి. కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ చేసుకునే పండుగ మన ఉగాది పండుగ. జనవరి 1న కొత్త సంవత్సరం చేసుకోవడం ఇంగ్లీష్ వారి ఆచారమైతే మనకి మాత్రం చైత్ర శుక్ల పాడ్యమి నాడు మాత్రమే ఈ పండుగని చేసుకుంటాం. ఈ రోజున తెలుగువారు ఖచ్చితంగా ఉగాది పచ్చడిని చేసుకుంటారు. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు ఇలా షడ్రుచుల సమ్మేళనమే ఈ పచ్చడి. ఈ రోజున ప్రసాదం ఇదే మరి. ఈ ప్రసాదం మన జీవితంలోని ప్రతి ఒక్కో అనుభూతికి అంకితం అయ్యేలా ఉంటుంది. ఈ షడ్రుచులే జీవితంలో అన్ని విషయాలని తెలియజేస్తాయి. తీపి అంటే ఆనందం, చేదు అంటే కొన్ని బాధలు, ఇలా ప్రతి ఒక్క రుచి ఒక్కో అనుభూతిని వ్యక్తపరుస్తుంది. చింతపండు, పులుపు, నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు. బెల్లం, తీపి ఆనందానికి సంకేతం. ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. మిరపపొడి, కారం సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు. పచ్చి మామిడికాయ ముక్కలు, పులుపు, కొత్త సవాళ్ళు. వేప పువ్వ, చేదు, బాధ కలిగించే అనుభవాలు. ప్రొద్దున్నే ఇంటి ఆడవారు పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. ఇంట్లో వారంతా స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని పరగడుపున ఉగాది పచ్చడి తిని తర్వాత అల్పాహారం తీసుకుంటారు. ఉగాది పచ్చడి సేవించే ముందు చదవాల్సిన శ్లోకం. సతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం అని చదువుకొని ఉగాది పచ్చడిని సేవించాలి.